హలో ఫుడీస్, ఇవాళ ఆకుకూరలతో పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదైతే పలకలాకు, ఇదైతే నేతాకు అండి. అలాగే మెంతి కూర కూడా ఇందులో కలిసి ఉంది. అలాగే కొంచెం కొత్తిమీర. వీటన్నిటితో ఇప్పుడు పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఆకుకూరలను కాసేపు వాటర్ వేసి పెట్టేద్దామండి. అలానే ఇలా వాటర్లో కాసేపు వదిలేస్తే ఆకుకూరల్లో ఉన్న మన్నంతా కిందకు చేరి మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కందిపప్పును కుక్కర్లో వేసి వాష్ చేసుకొని ఇలా కొన్ని వాటర్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆకుకూరను వాష్ చేసుకుంటున్నాను. ఇలా 3 times అలా వాష్ చేసుకొని దీనిని కూడా పప్పులో వేస్తున్నానండి. కుక్కర్లో వేసేసిన తర్వాత ఇందులోకే పచ్చిమిర్చి, అలాగే టమోటా, కాసింత వెల్లుల్లి రెబ్బలు, పసుపు, చింతపండు, తగినంత సాల్ట్ వేసుకొని ఒక ఆనియన్ రెబ్బలు వేసుకొని కాసింత జీలకర్ర వేసి ఇలా ఉడుకుతున్నప్పుడు నేనైతే కుక్కర్ మూతను కూడా పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. చూసారు కదా, పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిని పప్పు గుత్తితో రామేసుకుంటున్నాను. ఇందులోకే మనం పోపు కూడా పెట్టేసుకుందామండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా పప్పు రెడీ.